సంబంధించింది ప్రతి చోట మనం చూస్తున్నాము. ప్రైవేటు బస్సులు ఎట్లయితే జింగ్ జింగ్ అని ఉరుకుతున్నాయో అలాగే మనకు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు మాత్రం అది వెనకబాటునే వెళ్తున్నాయి. ఎక్కడ ఏ రూట్లో వెళ్ళినా కూడా ప్రైవేట్ బస్సులు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అది విజయవాడ రూట్ కానీ, బెంగళూరు రూట్ కానీ, బాంబే రూట్ కానీ, ఇంకా అనేక రూట్లు కానీ ప్రతిసారి మనం చూస్తున్నాము. ప్రైవేటీకరణ వస్తుందా, మన మీద పడబోతుందా? ఈ విషయంపై థామస్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న ఆర్టీసీకి సంబంధించిన ఇబ్బందులు ఏమున్నాయి, దానికి సమస్యలు ఏమున్నాయి, దీని పట్ల మీరేమంటారండి? ముందుగా చర్చలో కూర్చున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, మంచి డిబేట్ పెట్టినందుకు మీకు. ఈ రోజు ఏదైతే ఉందో చాలా జటిలమైనటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఉంది. ఆర్టీసీలో ఒక దిక్కేమో కార్మికులకు ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చినప్పుడు 54,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉండేవాళ్ళు. ఇవాళ 16,000 మంది ఇప్పటికే రిటైర్డ్ అయిపోవడం జరిగింది. అయిపోయినప్పటికీ వాళ్ళలో ఇప్పటికీ ఇంకా పని గంటలు 8 గంటలు పని గంటలు ఉండేదాన్ని 16 గంటలు, 18 గంటలు, 21 గంట ఇట్లా పెట్టి ఒక గంట అరగంట ఓటీ ఇచ్చేసి అడ్డమీనుల కూలీలలాగా ఆ 16,000 మంది ప్లేస్ లో కూడా ఉన్న వాళ్ళతో పనిచేయించేటువంటి పరిస్థితికి, దుస్థితికి ఈ యాజమాన్యం రావడం జరిగింది. దాంట్లో మెయిన్ గా ఏంటంటే యూనియన్లు లేవు. యూనియన్లు ఉంటే అడుగుతారు, వద్దు అని చెప్పి యూనియన్లను పక్కకు పెట్టి ఇవాళ కార్మికులకి ఎవరు లేని విధంగా చేస్తూ వాళ్ళ పని భారాన్ని విపరీతంగా పెంచి మీరన్నట్టుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానంలో రావడం జరుగుతూ ఉన్నది. నేను గత 40 ఏళ్ల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నాం. మేము అప్పటి నుంచి చూసినట్టుంటే ఇవాళ ప్రభుత్వాలు అంటే ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉంటది ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో. దీన్ని ప్రభుత్వాలు లాభ నష్టాలతోటి చూడకుండా ఈ సంస్థల్ని పెట్టుబడి పెట్టి బడ్జెట్ లో వాటాదానం కేటాయించి ఆర్టీసీని ప్రజలకి అంకితం చేయాలి. బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, విద్యార్థులు, మేధావులు ఇట్లా పల్లె ప్రజలు పల్లెకి బస్సు పోతేనే ప్రగతి అని మనం అనుకున్నాం. ప్రగతి చక్రం, దీనికి ప్రగతి చక్రాలని చెప్పినాం, ఆర్టీసీ చక్రాలని. ఆ విధంగా చెప్పినప్పుడు ఈ ప్రభుత్వాలు ఆర్టీసీని రాను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇవాళ కారణం ఏంటంటే ఇవాళ ఆర్టీసీలో గత ప్రభుత్వం వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసిండ్రు అంటా ఉన్నారు. ఇవాళ టోటల్ గా రిక్రూట్మెంట్ లేదు, ప్రమోషన్లు లేవు, తర్వాత ప్రమోషన్ పదోన్నతులు లేవు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా లేని పరిస్థితి. అంటే మరి జనాలు లేరా? ప్రమోషన్ ఎందుకు ఇవ్వద్దంటే ఇవాళ వీసీ అండ్ ఎండి గారు సజ్జనార్ గారు ఆర్టీసీలోకి వచ్చిన తర్వాత యూనియన్లని పక్కకు తొక్కేసి కార్మికుల మీద యాజమాయిస్తోటి నిర్బంధంలో ఇలా ఇష్టారాజ్యంగా భయభ్రాంతులకు గురి చేసి పనిచేపించేటువంటి దుస్థితి ఆర్టీసీలో రావడం జరిగింది. దాంట్లో కారణం ఇవాళ కన్సల్టెన్సీల పేరు మీద బయట వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆర్టీసీలో కూర్చోబెట్టడం, హన్సా కన్సల్టెన్సీ అని ఇంకా వేరే కన్సల్టెన్సీల పేరు మీద వాళ్ళని రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్లని వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆర్టీసీలో ఆజమాయిషి చెలాయించేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఇది ఆర్టీసీకి అనర్థం అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. అదే కాకుండా ఇవాళ ఒక దిక్కేమో యూనియన్లు ఉన్నాయి, లేవా అంటే యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు యూనియన్లని అలో చేయకపోవడం వల్ల కార్మికులకు ఇబ్బంది వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఆర్టీసీలో మరి చాలా సమస్యలు ఉన్నాయి. రిటైర్డ్ అయిన వాళ్ళకు డబ్బులు లేవు. తర్వాత సంక్షేమ పథకాలు, ఆర్టీసీ కార్మికులు సంక్షేమ పథకాలు పెట్టుకుంటే కోఆపరేటివ్ సొసైటీ లాంటి సిసిఎస్ 1,000 కోట్ల రూపాయలు యాజమాన్యం వాడుకుంది. రిటైర్డ్ అయిన వాళ్ళకి 2022 ఏప్రిల్ నుంచి లాస్ట్ సెటిల్మెంట్ సాలరీస్ రాలే. ఇప్పుడు రిటైర్డ్ అవుతున్న కార్మికులకి ఆ రోజు ₹1 కూడా ఇవ్వట్లేదు. తెల్ల కాగితం ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఉన్నప్పుడు దశల వారీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మొన్నటికి మొన్న మీరు చూసినట్టుంటే జీతాలు 10వ తారీఖు నాడు వచ్చినాయి. అంటే అటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు ఒక దిక్కు, వాళ్ళు ఒక దిక్కు ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వాలు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కానీ వాళ్ళు ఆర్టీసీకి బడ్జెట్ లో వాటా పెట్టారు. బడ్జెట్ ద్వారా కాకుండా కొత్త బస్సులు కూడా కొనిచ్చారు. బస్ స్టేషన్లు, బస్ డిపోల ఆధునీకరణలు వాళ్లే చేయడం జరిగింది. తద్వారా ఆర్టీసీని ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగుల్లో ప్రధానంగా ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక అనుమానాలు ఉన్నాయి, ప్రైవేట్ పరం అవుతుందని చెప్పి. కాబట్టి ప్రభుత్వంలో విలీనం కావాలని చెప్పి డిమాండ్ పెడితే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఇవ్వను అని చెప్పి చెప్పడం జరిగింది. ఏపీలో ప్రభుత్వంలో విలీనం చేసిండ్రు.
తర్వాత ఏపీలో చేసిన తర్వాత మాకెందుకు చేయమంటే చివరికి మనసు మార్చుకొని కేసీఆర్ గారు మరి నేను కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి పెట్టడం జరిగింది. అట్లాగే గవర్నర్ దగ్గర కూడా బిల్ పాస్ కావడం జరిగింది, కమిటీ కూడా వేసారు. కానీ చివరి నిమిషంలో ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి మెర్జర్ ఆగిపోవడం జరిగింది. ఓకే థామస్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అశ్వత్థామ రెడ్డి గారు మన ఫోన్ లైన్ లో కనెక్ట్ అయిపోయారు. అశ్వత్థామ రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం